ఒక్కొక్కరికి ఒక తీరుగానే ఉంటుంది ఇక్కడ న్యాయం. అయితే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు డెస్క్ జర్నలిస్టులు. ఇందులో ఇది నేను పనిచేసిన ఛానలే, 4 సంవత్సరాలు ఇందులో పనిచేసిన నేను. ఇన్పుట్ ఎడిటర్ వచ్చేసి ఈ దొంతు రమేష్. ఇప్పుడు మీకు ఛానల్ని సింపుల్గా చెప్పాలి, వీళ్ళ తప్పేం లేదు. ఇలా ఒక ఛానల్ ఉన్నది అనుకో, ఇందులో చైర్మన్ పైన ఉంటాడు, ఇటు రిపోర్టింగ్ విభాగం ఉంటుంది, ఇటు డెస్క్ విభాగం ఉంటుంది. గురించి ఇప్పుడు తెలుస్తుంది బయట వాళ్ళకి, ఇది అంతకుముందు డెస్క్ అనేది ఒకటి ఉంటుంది అని తెలియదు. ఈ రిపోర్టర్లు పంపించిన ఫీడు డెస్క్కు వెళ్తుంది. ఇక్కడ ఛానల్ బ్యూరో ఉంటాడు, అదేవిధంగా నెట్వర్క్ ఇన్ఛార్జ్ ఉంటాడు. జిల్లా నుండి వచ్చిన ఫీడు, మండలాల నుండి వచ్చిన ఫీడు అంతా నెట్వర్క్ ఇన్ఛార్జ్ దగ్గర పోతే, ఈ నెట్వర్క్ ఇన్ఛార్జ్ నుండి బ్యూరోకి పోతే ఈ బ్యూరో డెస్క్కు పంపిస్తాడు. ఈ డెస్క్లో సబ్ ఎడిటర్లు ఉంటారు. ఇవి వచ్చిన వార్తలన్నిటినీ ఒక్కొక్క సబ్ ఎడిటర్కు పంచుతారు, ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క సబ్ ఎడిటర్కి పంచుతారు. ఈ సబ్ ఎడిటర్ల పైన చీఫ్ సబ్ ఎడిటర్ ఉంటాడు, ఈయన అవుట్పుట్ సబ్ ఎడిటర్ కూడా అని అంటాడు. ఈయన సీఈఓ చెప్తే వింటాడు, ఈ వార్త వేయాలా వద్దా అని సీఈఓకి చెప్పాలి. ఈ అవుట్పుట్ ఎడిటర్ అంటారు. నేను ఈ అవుట్పుట్ ఎడిటరు సీఈఓకు ఏదన్నా కాంట్రవర్సీ సంబంధించిన న్యూస్ ఉంటే, సారిగో ఈ కాంట్రవర్సీ న్యూస్ వచ్చింది, దీన్ని మనం టెలికాస్ట్ చేయవచ్చా అని ఈ చీఫ్ సబ్ ఎడిటరు అవుట్పుట్ సబ్ ఎడిటర్ అడుగుతాడు. అడిగితే అవుట్పుట్ సబ్ ఎడిటర్ ఏం చేస్తారంటే ఈ చైర్మన్ అడుగుతాడు, ఎందుకంటే ఛానల్ అయినదే కదా, సార్ ఇట్లా కాంట్రవర్సీ న్యూస్ వచ్చింది, మరి ఈ న్యూస్ని వేయాలా వేయొద్దా అని అడుగుతాడు. ఇక ఈయన చేతులు ఉంటుంది, చలో దాన్ని టెలికాస్ట్ చేయర్రి అన్నప్పుడు వీళ్ళు టెలికాస్ట్ చేస్తారు. ఇక దీంట్లో సపరేట్గా యాంకర్ల సెక్షన్ ఉంటుంది. ఈ యాంకర్ల సెక్షన్ ఉంటుంది, వీళ్ళది ఏం లేదు, సినిమాలలో యాక్టర్ల టైపు వీళ్ళది. వీళ్ళు రాసేది లేదు, స్వయంగా చదివేది లేదు. వీళ్ళు ఇచ్చిన ఫీడ్ని వీళ్ళు మళ్ళీ అందంగా చెక్కితే, ఈ అందంగా చెక్కిన దాన్ని ఓ ప్రాంప్టర్ వేసి ఆ ప్రాంప్టర్ తిప్పుతా అంటే ఏదో నటులు నటించినట్టు నటించవలసిందే. వాళ్ళు నిర్మాత అంతా ఛానల్ చైర్మన్, ఈయన చేతుల్లోనే మొత్తం ఉంటుంది. ఈ యాంకర్లు ఏముండదు పాపం, వాళ్ళు ఏ న్యూస్ ఇస్తే ఆ న్యూస్ చదువుతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేయవలసింది ఎవరిని, దీన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోండి. అరెస్ట్ చేయవలసింది ఛానల్ చైర్మన్ని అరెస్ట్ చేయాలి, లేదా సీఈఓని అరెస్ట్ చేయాలి. అది విడిచిపెట్టి చిన్న చితకొల్లను అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. దీన్ని ఎట్లా సమర్థిస్తారు? వీళ్ళంతా ఛానళ్ళ ఉద్యోగస్తులేనే, నెలవారీ జీతాల కోసం చేసేటోళ్ళు వీళ్ళంతా. సబ్ ఎడిటర్లు కావచ్చు, యాంకర్లు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, ఆఖరికి చీఫ్ ఎడిటర్ కూడా, అవుట్పుట్ ఎడిటర్ కూడా, వీళ్ళంతా నెలవారీ జీతాలకు చేసేటోళ్ళు. చైర్మన్ ఆదేశాల ప్రకారము, సీఈఓ గారి ఆదేశాల ప్రకారము వీళ్ళు న్యూస్లను టెలికాస్ట్ చేస్తుంటారు. కానీ మరి చైర్మన్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తెచ్చినోడు ఎవడు? మంత్రుల అశ్లీలతకు సంబంధించి కావచ్చు, మంత్రులకు సంబంధించిన కాంట్రవర్సీకి సంబంధించి కావచ్చు, ఐఏఎస్లకు ఐపీఎస్లకు సంబంధించిన ఒక కాంట్రవర్సీ న్యూస్ను కావచ్చు, ఈ చైర్మన్ చెవులో వేసింది ఎవడు? ఆ చైర్మన్ చెవులో వేయకుండా ఒకవేళ చీఫ్ ఎడిటర్ దగ్గరికి వచ్చింది అనుకుందాం, మరి చీఫ్ ఎడిటర్ చెప్పాలి కదా, పలానోడు మాకు ఇచ్చిండి ఈ న్యూస్ని అని. ఇదంతా ఒక పెద్ద రాజకీయ డ్రామా. ఇక్కడ ఎవ్వరు కూడా న్యూస్ ఎట్లొచ్చింది మీకు అనేది చెప్తలేరు. జర్నలిస్టులను అరెస్ట్ చేసిండ్లు, జర్నలిస్టులను కోర్టుకు తరలించిండ్లు, జర్నలిస్టులను సైబర్ క్రైమ్కి తరలించిండ్లు, ఈ నాటకం అంతా అలుతాను. కానీ అసలు ఈ న్యూస్ మీ దగ్గరికి ఎట్లొచ్చింది అని ఇతర ఛానల్లోడు పోయి అడుగుతలేడు. ఇప్పుడు నిన్నగా దొంతి రమేష్ దగ్గర మైకు పెట్టింది. దొంతి రమేష్ నీకు ఎట్లయిందంటే ఆయన బాధ చెప్తాను తప్పించి, మాకు ఈ న్యూస్ పలానా దగ్గర నుంచి వచ్చిందని దొంతి రమేష్ చెప్తలేడు, సుధీర్ చెప్తలేడు, పూర్ణచారి చెప్తలేడు. అసలు ఈ లీక్ ఇచ్చిన దొంగేవాడు? అది కదా కావాల్సింది. ఇప్పుడు మీరు సిట్ ఎందుకు వేసిండ్లు? సిట్ దేనికి వేసిండ్లు? అసలు ఈ న్యూస్ లీక్ చేసింది ఎవడు, లేకపోతే ఈ అబద్ధపు న్యూస్ని క్రియేట్ చేసింది ఎవడు? న్యూస్ ఎవడన్నా లీక్ అనే చేసి ఉండాలి, లేకపోతే న్యూస్ లేని న్యూస్ని ఎవడన్నా క్రియేట్ చేసి ఉండాలి. ఈ రెండు జరగకుండా వార్త ఎట్లా వేసిండు అది ఎవడు అడుగుతలేడు. జర్నలిస్టులను అరెస్ట్ చేసిండ్లు, జర్నలిస్టులను అరెస్ట్ చేసిండ్లు, జర్నలిస్టులను అరెస్ట్ చేసిండ్లు అంటే అసలు సమస్య పక్కదారి పట్టడం, సమస్యకు సంబంధించిన నిజాలు నిగ్గు తెలుస్తలేరు. ఇంకా మీరు చూడుర్రి, వీళ్ళు నిజం చెప్పరు, ప్రభుత్వము నిజం చెప్పదు. ఇప్పుడు కోర్టు దాకా కేసు పోయింది కదా, కొన్ని రోజులు వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతారు. అసలు ఆ న్యూస్కి ఆజ్యం పోసింది ఎవరు, ఆ న్యూస్ని ఇట్లా మంటలాగా మండించింది ఎవడు అనేది ఎవడు చెప్పడం. ఇదంతా ఒక పెద్ద రాజకీయ డ్రామా.